కవిత గారు ఇంత అర్జెన్సీగా ఇంత ఎమర్జెన్సీగా వీటికి ఎందుకు పూనుకున్నారు అని ఒక $1 బిలియన్ క్వశ్చన్. అంటే ఆమె మీద ఒక అన్యాయంగా ఒక నింద వేసి సాక్ష్యాధారాలు లేకపోయినా ఆమెను జైల్లో పెట్టి ఈ హరాస్మెంట్ అంతా చేసినప్పుడు ఆమె అందరిలాగా పట్టించుకోకుండా వదిలేసే మనస్తత్వం కాదు ఆమె. ఇందాకే చెప్పాను, బంతిని ఎంత బలంగా విసిరితే అంత బలంగా అంతకంటే బలంగా తిరిగి వస్తుంది. కవిత గారికి ఆ కోపం ఉంటుంది. దీని సంగతి ఏందో చూద్దామన్నంత కోపం ఉంటుంది ఆమెకి. ఆమె రగిలిపోయింది అక్కడ జైల్లో ఉన్నప్పుడు, ఆవేశంతో రగిలిపోయింది ఆమె. ఆలోచనలతో ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నారు. ఆమె తన రోడ్ మ్యాప్ నుంచి డివియేట్ కావాల్సిన అవసరం కూడా లేదు. పార్టీలో ఉంటూనే పార్టీ లైన్కి అనుకూలంగానే పోతూ సామాజిక తెలంగాణ వాదాన్ని బలోపేతం చేయడానికి ఎప్పటిలాగానే ఆమె బలైన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలతోని ఆమె డెఫినెట్గా ముందుకు సాగుతేనే. మీరు అన్న ఈ లైన్లో అసలు ఇక్కడ సినారియో లేదు సార్, ఉన్నది కంప్లీట్గా నిన్న డిఫరెంట్. మీరు నిన్న బ్యానర్లు ఏం చూసారు ఎయిర్పోర్ట్లో? సామాజిక తెలంగాణ కదా. అవును, ఆ మేడే మీటింగ్ లో పార్టీ లేదు సార్, జాగృతి ఉంది. జాగృతి ఉంటుంది. నేను అనేది జాగృతి ఉంటుంది. అప్పుడు బీఆర్ఎస్ లేనట్టే కదా, బీజేపీకి ఆర్ఎస్ఎస్ లాగా జాగృతి ఉంటది. అది పార్టీ వ్యతిరేకం కాదని చెప్పడానికే ఆర్ఎస్ఎస్ ఉదాహరణ చెప్పాను నేను. హెగ్డేవార్ను గాంధీ సస్పెండ్ చేయలేదు. అదర్ కాయిన్ సార్, ఇవి జరగకుండా ఇంకొక అదర్ కాయిన్ లో ఏం జరగబోతుంది అని అంటే తను పాలిటిక్స్ లో ఉన్న ఏ నాయకుడైనా ఎదగాలనుకుంటాడు. తన కోసం తనను బలోపేతం చేయడానికి మనుషులు కావాలి, సంస్థలు కావాలి. వాటిని అతను కాపాడుకుంటూ తన ఎలివేషన్ కోసం తను ప్రయత్నం చేస్తాడు. కవిత కూడా అట్లనే చేస్తున్నారు. తప్పేమున్నది దానిలో? రేపు ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరికి ఇవ్వాలనే ఒక సంశయం అయితే ఆయనకు వస్తుంది. ఈ ఇద్దరి కొట్లాటలో హరీష్ రావు గారికి ఇచ్చిన ఆశ్చర్యం లేదంటారా? ఒక్కటమ్మా, ఆయన ఇవ్వాల్సిందే తప్ప ఎవరు గుంజుకున్నా వచ్చేది కాదు అది. కేసీఆర్ గారు ఆయన ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఆయనే డిక్టేట్ చేస్తాడు టీఆర్ఎస్ పాలిటిక్స్ని. ఎవరినైనా అధ్యక్షుని పెట్టనియండి, ఎవరినైనా బాల్ ఠాకరే ఎట్లా చేశాడో అట్లా చేస్తాడు. బట్ కవిత గారు కొత్త పార్టీ పెట్టడం అనివార్యం అయిపోయింది, ఖచ్చితంగా అనౌన్స్ చేయబోతుంది, అందుకే ఈ గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకుంటుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏం జరిగింది? పెట్టదు. ఇప్పుడు ఆ స్కోప్ లేనే లేదు. ఒకవేళ పెట్టినా కూడా దానివల్ల ఏం నష్టం ఏం జరగదు తెలంగాణకు. నేను తెలంగాణ కోణం చూస్తాను. నేను వాళ్ళ కుటుంబానికి నష్టం జరుగుతుంది కావచ్చు, కవిత గారికి కూడా బయటికి పోతే కొంత నష్టం జరగచ్చు. బట్ నేనేం చేస్తున్నా అంటే జాతీయ పార్టీలు ఈ తెలంగాణలో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసినా తెలంగాణకు నష్టమే. ఇంకో ప్రాంతీయ పార్టీ అయితే తెలంగాణకు కావాలి. ఒకవేళ అది కవిత గారు పెట్టినా, హరీష్ రావు గారు పెట్టినా, ఇంకొకరు పెట్టినా కూడా దాన్ని ఏం తప్పుపట్టాల్సిన అవసరం లేదు అని నేను అంటా. కానీ ఆ కుటుంబంలో కవిత గారు సపరేట్ అయి పార్టీ పెట్టాల్సినంత వైషమ్యం అయితే ఏం లేదు. దీన్ని అంత విపరీతంగా ఆలోచించడం అవసరం లేదు. బట్ జాగృతి ఉండడం అనేది తెలంగాణకు అవసరం. సామాజిక తెలంగాణ నినాదం తెలంగాణకు అవసరం. తెలంగాణ సబ్బండ వర్గాలకు ఆమె అగ్రకులంలో పుట్టిన ఆదరించగలిగే ఒక నాయకత్వం అందించడం అనేది సబ్బండ వర్గాలకు అవసరం. ఇప్పుడు వీస్తున్నది బీసీ గాలి. ఆ గాలికి ఆమె తోడవుతూ ఉన్నారు. రేపు ఆ బీసీ పార్టీ వస్తుందో రాదో మనకు తెలియదు. బట్ ఆమె మాత్రం జాగృతి సంస్థను ఈ ప్రయోజనం కోసం ఉపయోగించినట్టయితే రేపు పార్టీ పెట్టినా పెట్టకపోయినా ఆ తెలంగాణకు అవసరం. ఆ నినాదం తెలంగాణకు అవసరం. ఇవన్నీ చెప్తే అసలు యాక్సెప్టెన్సీ లేకనే సైలెంట్గా ఉండండి కొంతకాలం పాటు, పొలిటికల్ డెవలప్మెంట్స్లో అసలు ఇన్వాల్వ్ కావద్దు, ఈ కేసు ఇష్యూ వల్ల డిస్టర్బ్ అయింది కాబట్టి సైలెంట్గా ఉండమని చెప్తే ఆమె వినకుండా జిల్లాల పర్యటనలు. ఒకవేళ కేసీఆర్ గారు అట్లా చెప్పినా కూడా అది తప్పుడు నిర్ణయం అని నేను అంటా. ఓకే, ఎందుకు సైలెంట్గా ఉండమనాలి? జైలు పోయించిన ఆమెను తప్పుడు ఆరోపణలతోని, నేనైతే తప్పుడు ఆరోపణలను నమ్ముతున్నా. జైలు పోయొచ్చి సైలెంట్గా ఉంటే నిందను మోసినట్టు కాదా, నిందను అంగీకరించినట్టు కాదా, ఒక గిల్టీ ఫీలింగ్తో ఉన్నట్టు కాదా? కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకొని ఆమెను వారించినా కూడా బయటికి రావద్దని, అది ఆయన తప్పుడు నిర్ణయం. కవిత గారు చేసింది కరెక్ట్. ఒక ఉమెన్కి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి సార్ ఒక పార్టీ పెట్టి? గతంలో ఇక్కడ మనం చూసాం, అఫ్ కోర్స్ జరగదని మీరు అంటున్నా, ఒకవేళ జరిగితే అనే దాని గురించి మాట్లాడితే షర్మిల గారు పార్టీ పెట్టారు, కాంగ్రెస్లో విలీనం చేశారు. కవిత గారు కూడా అలాగే సామాజిక తెలంగాణ జాగృతి స్లోగన్తో ముందుకొచ్చి ఒకవేళ ఫ్లోట్ చేస్తే ఈ తెలంగాణ సినారియోలో మళ్ళీ అగైన్ ఏ బీజేపీలోనూ ఏ కాంగ్రెస్లోనూ కలవాల్సిందేనా? ఆమె అంత బలహీనరాలు కాదమ్మా. ఆమె లోపల కేసీఆర్ గారి రక్తం ఉంది. కేసీఆర్ గారికి భావజాల వారసురాలుగా ఆమె ఉంటారు. ఆ ఊసలాట ఆమె లోపల ఉండదు. ఆమె ఒక డిసిషన్ తీసుకున్నారంటే చాలా క్లారిటీతో తీసుకుంటారు. కొద్ది ఎమోషన్ జోడించినా కూడా ఆమె అంత షర్మిలలాగా
ఫేడ్ అవుట్ అయ్యే మనిషో లేకుంటే నాతో కాదు అని చెప్పి కాంగ్రెస్లో విలీనం చేయగలిగిన ఆ పరిస్థితి ఆమెకు రాదు. బట్ ఇప్పుడైతే ఆ పరిస్థితి ఉండదు, పార్టీ పెట్టే పరిస్థితి ఉండదు. ఆమె ఎంట్రీయే జాగృతితో వచ్చింది. జాగృతి ఇవాళ 18 సంవత్సరాలు నిండింది. జాగృతి నడిపిన అనుభవం ఆమెకుంది. సరే ఆమె మీద మధ్యలో ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా అంటే ఎవరి మీద వస్తాయి ఆరోపణలు, చేసే వాళ్ళ మీదే వస్తాయి. కాసే చట్నీ రాళ్ళతో కొడతారు. ఒక మంచి నాయకురాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఆరోపణలు వస్తుంటాయి, పోతుంటాయి, కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, కొన్ని పొరపాటు జరిగి ఉండొచ్చు, కొన్నిసార్లు అతిగా మాట్లాడి ఉండొచ్చు. బట్ ఇప్పట్లో అటువంటి వాతావరణం అయితే ఉండదు. ఆ పార్టీ పెట్టడం కానీ అటువంటి పరిస్థితి కూడా తెలంగాణలో లేదు. ఎలక్షన్ల ముందు ఏమన్నా ఒక పార్టీ వస్తుందేమో, అది ఎవరు నడుపుతారో, ఎవరు నాయకత్వం వహిస్తారో. పాలిటిక్స్లో, క్రికెట్లో ఏది కూడా మనం ఊహించినట్టు ఉండదు. సచిన్ 100 కొడతాడని వస్తాడు, డక్అవుట్ అవుతాడు. ఈయన గెలుస్తారు, ఆయన గెలుస్తారని ఇద్దరు కూడా పందాలు వేస్తారు, వర్షం పడి ఇద్దరు ఆశల మీద నీళ్ళు తగులుతుంది. కాబట్టి ఈ రాజకీయాల్లో ఏం జరగబోతున్నది అనే జోష్యం మాత్రం నేను చెప్పా. పార్టీ ఎవరు పెడతారు అనేది కూడా నేను చెప్పాను. ఆయన బాధ్యతలు ట్రాన్స్ఫర్ చేయనందుకు ఎవరు అలిగినా కూడా కేసీఆర్ పట్టించుకోడు. ఇక్కడ కేసీఆర్ గారి గురించి అడగాలి సార్. కాళేశ్వరానికి సంబంధించి మొన్న విచారణకి హాజరు కావాలని చెప్పడం ఎలా ఉండబోతుందంటారు? 100% హాజరవుతారు. జూమ్లో అవుతారా, పర్సనల్గా అవుతారా నాకు తెలియదు. బట్ 100% హాజరవుతారు. ఆయన నాతో కమిట్ కూడా అయిండు. అరెస్ట్ అవ్వబోతున్నారా అంటే? అసలు అరెస్ట్ చేయడానికి అవకాశం ఎక్కడదమ్మా? కమిషన్ ఒకవేళ ఆయన మీద తప్పు పట్టిన, కొన్ని ఆరోపణలు చేసిన, కమిషన్ రిపోర్ట్లో కొన్ని తీర్పులో భాగంగా ఆయన మీద ఏమన్నా నిర్ధారణలకు వచ్చిన మళ్ళీ ప్రాసిక్యూషన్ కేసు పెట్టి నడపాలి. జైలు పంపడం అంత ఈజీయా? బట్ పదే కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీలో ఉన్న నాయకులు ఖచ్చితంగా జైలుకి వెళ్ళడం తథ్యం. వాళ్ళ కాళేశ్వరమే అర్థం కాలేదు. ఈ కేసు గురించి ఏమర్థమైద్దమ్మా? నేను చెప్తున్నాను, కాళేశ్వరం అనేది ఒక ఏనుగు. ఆ ఏనుగును వర్ణించమంటే ఓ విశ్లేషకుడు, ఒక ప్రొఫెసరు, ఒక తెలంగాణ ఉద్యమ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి, వీళ్ళంతా, ఇంకొకటి మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, వీళ్ళు నలుగురు బ్లైండ్లు. ఆ ఏనుగుని ఎట్లా వర్ణిస్తారు? ఒక ఆయన పోయి ఏనుగు గోడలాగా ఉంటుంది అంటాడు, ఒక ఆయన కాలు పట్టుకొని స్తంభంలాగా ఉంటుంది అంటాడు, ఒక ఆయన తోక పట్టుకొని పాములాగా ఉందంటాడు, ఒక ఆయన చెవులు పట్టుకొని డొప్పలాగా ఉందంటారు. ఇప్పుడైతే 10 మంది కూడా లేరమ్మా కాళేశ్వరం అర్థం చేసుకున్న వాళ్ళు తెలంగాణ సమాజంలో. వీళ్ళకి అర్థం కాదు. ఎట్లా అడుగుతారంటే పెద్ద వాళ్ళు మళ్ళీ బల్చిస్తాన్ మీద గంటల కొద్ది ఉపన్యాసాలు ఇస్తారు. కానీ ధవళేశ్వరం ఆనకట్ట కూలిన తర్వాత దాన్ని కూలగొట్టి మళ్ళా 100 సంవత్సరాల తర్వాత పునర్నిర్మాణం చేసిందనే విషయం తెలియదు. అది అప్పటిది కాదమ్మా. వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? ముఖ్యమంత్రి గారు కూడా 150 ఏళ్ళైనా చెక్కు చెదరకుండా ఉందంటారు. అది కట్టింది ఎప్పుడు రా 70లో కట్టిండ్రు, 1970లో. మళ్ళీ మొదలు కట్టింది పోయింది, అక్కడ లేని కూడా లేదు అది. అట్లాగే నాగార్జున సాగర్ ఒక్క పిల్లర్ అన్న కూలిందా? 70 ఏళ్ళు అయింది. శ్రీరామ్ సాగర్ కూలిందా అని అంటారు. అసలు డ్యామ్కును బ్యారేజీలకు తేడా తెలియదమ్మా. బ్యారేజీలు ఇసుకలనే కడతారు, కానీ వాళ్ళు ఏమంటారు? ఇసుకలో కడతారా బ్యారేజ్ అంటారు. మొన్న విశ్లేషకుడు అంటుండు, కింద అడుగున గట్టిది నేల వచ్చేదాకా తవ్వుకుంటూ పోవాలి పిల్లర్ వేయాలని. అది డ్యామ్ అవుతుంది, బ్యారేజ్ కాదు. బ్యారేజీలు ఎప్పుడు కూడా ఊగిసలాడే స్ట్రక్చర్స్ లాగానే ఉంటాయి, కానీ పటిష్టంగా ఉంటాయి. అందుకే ఆ సీకెంట్ పైల్స్ అనేటివి ఆ గట్టిగా ఉండటానికి వేసిండ్రు. ముందు షీట్ పైల్స్ అనుకున్నారు. ఎక్కువ ఖర్చుతోని అంత టైం తీసుకొని వేసింది ఎందుకు ఎలాంటి ఇవ్వాలంటే అది ఇంకా పటిష్టంగా ఉంటుందని. బట్ కారణాలు అన్వేషించకుండా అది విధ్వంసం, అది బాంబు వేలింది లేకుంటే శబ్దం వచ్చిందని మేము చెప్తుంటే కూడా దాని మీద దృష్టి పెట్టకుండా, ఎన్డీఎస్ఏ కూడా ఇప్పటివరకు ఏం చెప్పకుండా అసలు ఎట్లా పోతాడు జైలు కేసీఆర్? ఇంకోటి, ఇప్పటిదాకా 7 సార్లు వాయిదా పడ్డది. ఎందుకు? ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏమన్నా రిపోర్ట్ ఇస్తారేమో, ఆ ఇర్రెగ్యులారిటీస్ని ఏమన్నా బయట పెడతారేమో అని జోషి గారు, జస్టిస్ గారు వెయిట్ చేస్తారు, పినాకి చంద్రఘోష్. బట్ ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందమ్మా? నిపుణులను అపాయింట్ చేసి లోతుగా అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వండి అని ఆ బంతిని వీళ్ళ కోర్టులో కొట్టింది. వీళ్ళు ఏం చేశారు? మళ్ళీ అదేదో మీరే చేయండి అని మళ్ళీ వాళ్ళ కోర్టులో కొట్టారు. ఇప్పటివరకు వాళ్ళు తేల్చడం లేదు. అసలు 18 నెలల ఫైల్ దగ్గర పెట్టుకొని ఒక ఎక్స్పర్ట్ని పంపి అది ఎందుకు కూలింది అనేది తేల్చలేదు. వాళ్ళిద్దరు ఉద్దేశం కూడా ఇప్పట్లో దాన్ని కంప్లీట్ చేయడం ఇష్టం లేదు వాళ్ళకి. ఆ బనకచెర్ల పూర్తి కావాలని చూస్తున్నట్టున్నారు, ఇచ్చంపల్లి కట్టాలని చూస్తున్నట్టున్నారు. ఇచ్చంపల్లి కడితే మాత్రం మేడిగడ్డ అవసరం ఉండదు అనేది వాళ్ళ ఉద్దేశం. రైట్. ఇంకొకటి అడగడం మర్చిపోయాను సార్, ఇందాక కేసీఆర్కి సంబంధించింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆ ప్రోటోకాల్స్, ఆ బిజినెస్, ముఖ్యమంత్రి హోదా, ఇదంతా కూడా ఒక అధికార దర్పం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా
ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని, ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని కలవకపోవడం, దాన్ని కూడా కవిత గారు లెటర్లో మెన్షన్ చేయడం అనేది అసలు మారలేదా కేసీఆర్ గారు అనే ప్రశ్న. నేను కూడా చెప్పానమ్మా కలిసినప్పుడు అందరూ ఆమె బర్త్డే సందర్భంగా వందల సంఖ్యలో వస్తున్నారు, వేల సంఖ్యలో, రోజు 10,000 మంది వస్తున్నారు నిన్న మొన్నటి నుంచి అని చెప్పాడు. అంటే మీరే జనంలోకి వెళ్ళినట్టయితే ఇక ఈ తాకిడి తగ్గుతుంది అని నేను అన్నాను. తప్పకుండా వెళ్ళాల్సిందే అన్నాడు. సమయం కోసం కొంత వెయిట్ చేస్తున్నట్టున్నాడు. డెఫినెట్గా ఆయన డిసిషన్ తీసుకున్నాడు ప్రజల్లోకి వెళ్ళాలి అని. అయితే ఏ విషయంలో వెళ్తాడు, ఎందుకు వెళ్తాడు అన్నప్పుడు డెఫినెట్గా ఆయనే ఒక మెటిక్యులస్గా ప్లాన్ చేస్తాడమ్మా. కేసీఆర్ గారి మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయనేది పసిగట్టడం కష్టం. ఆయన ఏదైనా కార్యక్రమం ఇచ్చినా కూడా దాని వెనకాల స్ట్రాటజీ ఏంటిది అనేది కూడా మనం ఎవరూ ఊహించినట్టుగా ఉండదు. కాబట్టి ఇప్పుడు కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. ఈ పీసీ ఘోష్ కమిటీది ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన మామూలుగా జనంలోకి ఏదో ఒక ఇష్యూ తీసుకొని, అంటే రేవంత్ రెడ్డి విషయంలో కొంత టైం ఇచ్చాడు ఆయన 1.5 year. ఆయన మనస్తత్వం ఏంటంటే ఎన్నికలప్పుడు రాజకీయాలు చేయాలి, మిగతా సమయంలో చేయొద్దనే మనస్తత్వం. బట్ ఆయన మనసులో మాత్రం ప్రతిరోజు రాజకీయమే ఉంటుంది. బయటికి చెప్పడం మాత్రం కొంతకాలం దాకా మనం వెయిట్ చేయాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ప్రజల లోపల నెగిటివ్ పోతుంది, వాళ్ళు మనల్ని ప్రతిపక్షంలో పెట్టారు, మా పొద్దుస్త మనం మొదటి రోజు నుంచే మనం చేయాలా, వీళ్ళకి కూడా అదే ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి ఉంటాడు హరీష్ రావుకు, కేటీఆర్కి. కానీ ఆయన బూతులు తిడుతున్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిని తూలనాడుతున్నప్పుడు ఇంకా వీళ్ళు మౌనంగా ఉండలేరు, అట్లా మాట్లాడారు. ఆయన చేసిన పనులను కూడా ఎద్దేవా చేస్తున్నాడు. కవిత గారు సామాజిక తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్లో జరగలేదు అని బాహాటంగా మాట్లాడిన మరుసటి రోజు ఫామ్ హౌస్లో చాలా పెద్ద గొడవ జరిగింది. కేసీఆర్ గారు కవిత గారిని చాలా హార్ష్గా తిట్టడం, శోభమ్మ గారు ఒక్కసారిగా కుప్పకూలటం జరిగింది. ఇంట్లో ఇది 4 గోడల మధ్య జరిగిన తర్వాతే May 2న ఆమె లెటర్ రాసి అక్కడి నుంచి నిష్క్రమిస్తున్నాను ఒక హింట్ ఇచ్చింది అనే వార్త ఎంతవరకు నిజం సార్? నాకైతే ఇది ఎవరు కూడా నా దృష్టికి తేలేదమ్మా. కవిత ఇక మన నుంచి దూరం అయింది అనేది ఓపెన్గా కేసీఆర్ గారు చెప్పారు అనే మాట. అంటే అనుమానం ఎందుకు వచ్చిందా? ఈ లెటర్ పోయినాక వచ్చిందా? పోకముందు ఇంట్లో ఆల్రెడీ దీని గురించి డిస్కషన్ జరిగింది. మేడే మీటింగ్ తర్వాతనా? ఎస్. తొందరపాటు అవుతుంది. ఆమె చెప్పింది